కాలపురుష కుండలిలో శని 10, 11వ స్థానానికి అధిపతి. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏ కర్మల ద్వారా, ఏ పనులు చేయడం ద్వారా వృద్ధిలోకి వస్తాడు అనేది శని యొక్క స్థితి ద్వారా తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనకు ప్రధానంగా వ్యక్తి యొక్క కర్మలను గురించి తెలియజేసేది ఇక్కడ శని. దశమం ఏదైనప్పటికీ కూడా శని యొక్క స్థితి అనేది ఆ వ్యక్తి ఆ జీవితంలో ఏ కర్మలు చేస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఈ యొక్క కర్మలు అనేవి ఖచ్చితంగా అతని యొక్క పూర్వజన్మ ఫలితాన్ని అనుసరించి ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడ మనము శని ప్రధానంగా లగ్నంలో కానీ లేదా లగ్నాన్ని వీక్షిస్తున్నప్పుడు కానీ, అంటే సప్తమం నుంచి శని, కాబట్టి శని లగ్నాన్ని వీక్షించిన లగ్నంలో ఉన్న ఖచ్చితంగా ఆ జాతకులు తమ యొక్క పూర్వజన్మలో చేసినటువంటి భౌతికమైనటువంటి పుణ్యకర్మల వల్ల ఈ యొక్క జన్మలో ఖచ్చితంగా వాళ్ళు తక్కువగా డబ్బును ఖర్చు చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆచితూచి డబ్బును ఖర్చు పెట్టేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. సో ఇది ఖచ్చితంగా శని యొక్క ఫలితమే. చాలామంది జాతకాల్లో మనం గమనించి చూసినప్పుడు ఈ యొక్క క్యారెక్టర్ అనేది మనకు చాలా ప్రస్ఫుటంగా గమనించడం అనేది జరిగినది. కాబట్టి ఎవరికైతే శని లగ్నంలో కానీ లగ్నాన్ని వీక్షించినా కానీ ఆ యొక్క జాతకులు వారి యొక్క పూర్వజన్మలో చేసినటువంటి భౌతిక కర్మల యొక్క ఫలితంగా, అంటే పుణ్యకర్మల ఫలితంగా ఈ జన్మలో చాలా తక్కువ ఖర్చు చేసే స్వభావాన్ని జాతకునికి ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇది సాధారణంగా కొంతమంది జాతకాల్లో కనిపించినటువంటి కొంత ప్రత్యేకమైన లక్షణంగా నేను ఇక్కడ గమనించడం జరిగినది. సో దీనికి గల కారణం ఏంటంటే శని కర్మకారకుడు కాబట్టి పూర్వజన్మ చేసినటువంటి కర్మల ఫలితాలను కూడా ఈ జన్మలో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది.